యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యా, ఆ విగ్రహాలు మీ దంపతులు తీసుకొస్తే బాగుండేది. మీ శ్రీమతి గారు ఎక్కడా? ఇదిగో మరదలమ్మా, పంతులు గారు శ్రీవల్లి ఎక్కడా అంటున్నారు. ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పావా లేదా? వస్తుంది బావగారు. ఏం రావడమో ఏంటో. ఏంటొచ్చేది? వస్తే అసలు నిజం బయటపడుతుందని అసలు రాదు. ఆ శ్రీవల్లి రాకపోయిన ప్రమాదమే, వచ్చిన ప్రమాదమే. ఏంటి మరలమ్మా, ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పొచ్చుగా. రాకుండా చెయ్యాలని చూసింది చాలక వస్తుందా వస్తుందా అని ఎలా నాటకాలు ఆడుతున్నాడు చూడు. చెంగుతో చేతి మీద గాయాన్ని కవర్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ ముసుగు నేను తీయిస్తానుగా. రామ్మా, నువ్వు దా. అత్తమ్మా, మంచిగున్నావా? అక్క, మంచిగున్నావా? ఏమండి, ఎట్లున్నారు? పూజకి నన్ను పిలిచిండ్రు, మస్తు ఖుషిగా ఉన్నది. థ్యాంక్స్ అండి. నీ సంతోషం సరేగానే అమ్మా. ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ చీర కొంగుని చేతికి కవర్ చేసి పట్టుకున్నావేంటమ్మా? ఏమైందమ్మా? నేనెందుకు దాచిపెడతా? సరే, ఇప్పటికే ఆలస్యం అయింది. పద, పూజలో కూర్చుంది గాని. అరే ఉండమ్మా మరదలా, పాపం చేతికి దెబ్బ తగిలి ఉండొచ్చు. అది చూస్తే మనం ఏమంటాం అని దాచిపెడుతూ ఉండొచ్చు కదా. మీరే గాయం చేసినట్టు చెప్తున్నారేంటండి? మీ అనుమానాలు చాలు. అమ్మా, నువ్వురా. ఏందే నీ హడావుడి? నేను ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నాకెందుకో అలాగే అనిపిస్తుంది. ఏదమ్మా ఆ చేయి చూపించు.
చూపించమ్మా. ఏం లేదని చెప్పిన కదా, ఎందుకు ఊకెళ్ళొల్లి వేస్తుండ్రు? నాన్న సామ్రాట్, నువ్వన్నా చెప్పు నాన్న, లేదంటే నా మాట వినేలా లేదు. ఏం లేనప్పుడు చూపించడానికి భయం ఎందుకు? చూపించో. సామ్రాట్ చెప్తున్నాడు కదమ్మా, చూపించు. ఏంది పెద్ద మావయ్య, మీరు గట్ల చూస్తుండ్రు? చెప్పినా కదా ఏం లేదని. లేదు, నీ చేతికి గాయమైంది, నాకు తెలుసు. ఏ చూపించు. బావగారు, చాలే ఆపండి. గాయం లేదు కదా, ఉంది అంటారేంటి? నా చేతికి గాయం ఎట్లయితది? నేను షాప్లో మంచిగా పనిచేసిన, ఇంటికి కూడా జాగ్రత్తగానే పోయినా కదా. సర్లే, గిన్ని దినాలకి నా మొగుడు నాతో పూజ చేయించనీకి, నన్నింటికి రానీకి ఒప్పుకున్నారు. నాకిదే మస్తు ఖుషిగుంది. సరే, పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తా. శ్రీవల్లి, అక్క వాళ్ళు చేశారమ్మా. అట్లెట్లా చేస్తారత్తమ్మా? నేను వస్తున్నా కదా. సరే అయ్యూరు, ఇంకేమన్నా కావాలా? అక్షింతలు అవి ఉన్నాయా? లేదమ్మా. అయ్యో, సీతారాముల కళ్యాణానికి అక్షింతలు లేకుండా ఎట్లా? సరే, నేను తెస్తా ఉండరు. సరేనమ్మా. పెదనాన్న, మీతో మాట్లాడాలి, ఒకసారి అలా వస్తారా? చచ్చాడు. ఇప్పటిదాకా ఈయన ఏదో చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు సామ్రాట్ ఈయనకి దిగదొడుస్తాడు. వెళ్ళని వెళ్ళని. శ్రీవల్లి, ఏందత్తమ్మా పళ్ళ నీడ్చి వీటికి ఇట్లొచ్చిరు? నువ్వు ఎలా వస్తావోనని భయపడి చచ్చాం కదే. చేతికి అంత పెద్ద గాయమైంది కదా, ఏమవుతుందో ఏమోనని చాలా కంగారు పడ్డామమ్మా. నువ్వేమో ఏం జరిగినట్లొచ్చి భలే మేనేజ్ చేసా తెలుసా? అక్క, గిన్ని దినాలకి నా మొగను పక్కన కూర్చొని పూజ చేసేంత అదృష్టం వస్తే నేనెట్టిడ్చి పెడతా?
ఈరోజు నువ్వెక్కడ రావో నేను సరే అన్న తర్వాత కూడా రాలేదంటూ మళ్ళీ సామ్రాట్ ఎక్కడ గొడవ చేస్తాడోనని చాలా కంగారు పడ్డానే. అవును, చేతికి అంత పెద్ద గాయమైంది కదా, రాత్రికి రాత్రి ఎలా తగ్గిపోయింది? అవ్ మంత్రం వేసి మాయం చేసిన. హా? మంత్రమా? ఏ మంత్రం తల్లి? మాకు చెప్పు, మేము వాడుకుంటాం. అరే ఊరుకో అత్తమ్మా, నేను మజాక్ చేసిన. మంత్రాలకి సింతకాలు రాలుతాయి ఏంది? మరి చేతికున్న గాయం ఏమైంది? ఎలా వచ్చావు? ముంగట నేనైతే ఏం చేయాలనో ఏదైతే గదైతదని మొండిగా నేను ఇంట్లోకెళ్ళి బయలుదేరినా. వస్తుంటే దారిలో దోస్తుకి ఫోన్ కొట్టినా. తనొచ్చి అరే గదేముంది, రఫ్ చేస్తే ఆగుపడదు అని చెప్పింది. గందుకే సీదా పోయి ప్లాస్టర్ వేసుకొని వచ్చిన. ఇంత గాయం అయింది. ఇలా పూజ కోసమని ప్లాస్టర్ వేసి దాచేస్తే గాలాడక అది ఇంకా పెద్దగా అయి బాధ పెడుతుంది కదమ్మా. నా మొగుడికి దగ్గరున్న ఆనందంలా అది ఎంత నొప్పైనా తెలియదత్తమ్మా. ఆయనకి దూరంగా తినాము గిడవడేటి బాధ కన్నా గీ గాయమంతా పెద్ద బాధేం కాదులే అత్తమ్మా. చూసావా అక్క, నా కోడలికి ఎన్ని తెలివితేటలు. సామ్రాట్ అంటే ఎంత ఇష్టమో. నిజంగా ఇది మా ఇంటి బంగారం. ఇప్పుడు నువ్వు సామ్రాట్ ఇద్దరూ కలిసి శ్రీరామనవమి పూజ చేస్తుంటే అంతకన్నా ఆనందం నాకేముంటుంది చెప్పు. నువ్వు రావడానికి ఒప్పుకున్నాడని చాలే అని మీ ఇంట్లో వాళ్ళందరినీ రమ్మనలేకపోయాను గాని నువ్వు పూజ చేయడం చూస్తే మీ అమ్మ ఎంత ఆనందపడుతుందో. అరే ఇదిగో నువ్వు రెళ్ళు మీ అమ్మకి. మీ అమ్మే ఫోన్ చేస్తుంది. కమలా చెప్పు. చెప్పదినా? వదిని గారు, పొద్దునే కొద్దీ శ్రీవల్లి ఇంటికి బయలుదేరొచ్చింది. అక్కడికొచ్చాక దాని చేతి మీద గాయం చూసి ఎంత గొడవ అవుతుందో అని భయంగా ఉంది. అత్తమ్మా గివి చూస్తుండు, నేను వస్తా. అలాగే, అవి తీసుకోమ్మా, మాల కడదాం. అవునా? అలా ఎలా పంపించావుదినా? గాయం చూస్తే శ్రీవల్లే అపర్ణాన్ని తెలిసిపోదు. నా భయం కూడా అదే వదినా. వద్దమ్మా వెళ్ళొద్దు అని ఇంట్లో వాళ్ళందరం చెప్పాము. అక్కడికొస్తే ఏం జరుగుతుందో ఏమో. ఫోన్ చేసి రావద్దని నువ్వైనా చెప్పాల్సింది వదినా. ఆహా, నీ మాట వినని నా కోడలు నా మాట వింటుందా? ఎందుకు వినదు వదిని గారు? దానికి మీరంటే చాలా గౌరవం. నాకిక్కడ ఒక అమ్ముంటే అక్కడ అమ్మలాంటి అత్తయ్య గారు ఉందని మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అయ్యో, మరిప్పుడు ఎలా వదినా? అదే నాకు అర్థం కాక మీకు ఫోన్ చేశాను వదిని గారు. భయపడింది చాలే. నా కోడలేమైనా నాలాగా నీలాగా అమాయకురాలనుకున్నావా? శ్రీవల్లి వచ్చేసింది. అవునా? మరి అల్లుడు గారు చూసారా? ఆ గాయం గురించి అడిగారా? గాయం ఉంటే కదా అడగడానికి. అదేంటి వదిని గారు, చేతికి గాయం ఉంది కదా. అందుకే నా కోడలు అమాయకురాలు కాదు అని చెప్తున్నాను. ఆ గాయం మాయం చేసేసింది లేవుదినా. అవునా? అక్కడ ఏం జరుగుతుందో అని భయపడి చస్తున్నాను. ఇలా చేశానని ఒకసారి ఫోన్ చేసి చెప్పిందేమో చూడొదినా. మీకు చెప్పింది కానీ ఇప్పుడు నీ కూతురు ఏమి చెప్పదులే. శ్రీవారి పక్కన పూజలో కూర్చుంటున్నాననే ఆనందంలో ఉంది కదా. అదే నిజమేలే వదిని గారు. సరే వదినా, ఇక్కడ ఏ సమస్య లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నేనిద్దరితో ప్రశాంతంగా పూజ జరిపిస్తాను. అలాగే వదిని గారు, ఉంటాను. పదమ్మా.
ఏంటి పెదనాన్న ఇది? ఏదో చేస్తాను అన్నావు, నీ మాటలు నమ్మి పూజలో శ్రీవల్లి పక్కన కూర్చుంటానన్నాను. ఇప్పుడు ఏం జరిగింది? ఇందుకా నన్ను కూర్చోమంది? అది కాదు నాన్న. చాలు చాలు, నీ తప్పుని నువ్వు సమర్థించుకున్నది చాలు. వద్దు వద్దు అనుకున్న శ్రీవల్లితో నేను పూజలో కూర్చోవడం ఏంటి? ఇదంతా నీ వల్ల కదా? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఏదో జరుగుతుంది, నీకు నాకు అర్థం కాని ఏదో కుట్ర జరుగుతుంది. కవర్ చేసుకోవద్దు పెదనాన్న, ఇంకా చాలు. ఏంటి నాన్న, ఈ నిప్పు నాగరాజుని అనుమానిస్తున్నావా? వాడు తెలివిగా మనతో గేమ్ ఆడారు నాన్న. అపర్ణ రాలేదు, శ్రీవల్లి వచ్చింది. ఆ అపర్ణ ఎందుకు రాలేదు? ఉండు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. నాన్న చూడు, రింగ్ అవుతుంది. నాన్న, ఇప్పుడు ఫోన్ తీసేది అపర్ణ కాదో తెలిసిపోతుంది చూడు. హలో, ఎవరు? అదేంటి అంకుల్ సార్, నేను అపర్ణని. నేనెవరో తెలియకుండానే నాకు ఫోన్ చేశారా? నాన్న సామ్రాట్, ఇది నమ్మొద్దు నాన్న. ఎవరో ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ముందే జాగ్రత్త పడ్డట్టున్నారు నాన్న. సార్, జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దంటే ఇంకొకటి తెస్తాను సార్. పూజకి రమ్మని పిలిచిండ్రు, కనీసం ఈ ఒక్కరోజైనా మీకు సేవలు చేసి భాగ్యం కల్పించుండ్రి. నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. ఎందుకు అట్లా కోపడుతుండ్రు? ఏం కావాలన్నా చెప్పుండ్రి. వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే, ఏం కావాలన్నా నన్ను విలువండ్రి, నేను తీసుకొని వస్తా. పెదనాన్న, శ్రీవల్లి ఇక్కడుంది, అపర్ణ ఫోన్లో ఉంది. ఇంకా ఏముంది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి? అది కాదు నాన్న. చాలు పెదనాన్న, నీ మాటలు నమ్మి నేను ఫూల్ అయ్యాను. నాకిష్టం లేకపోయినా పూజలో కూర్చుంటానంది నువ్వేదో చేస్తావని. మళ్ళీ అది చేస్తా ఇది చేస్తా అంటూ నన్నిలా నాకు నచ్చని వాళ్ల ముందు పరువు తీసావనంటే బాగుండదు, చెప్తున్నాను. అది కాదు నాన్న. నాన్న సామ్రాట్, ఇట్లాంటిదేదో అవుతుందని ముందు జాగ్రత్త పడ్డా కాబట్టి సరిపోయింది. నా లెక్క నా ఫ్రెండ్తో మాట్లాడించకపోయింటే నేను దొరికిపోయేదాన్ని. అమ్మా, ముహూర్తానికి సమయం దగ్గర పడింది. దంపతులు అందరూ వచ్చి కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. పూజ చెయ్యాలి, సీతారాముల కళ్యాణం చెయ్యాలని సంకల్పం చేసుకుందే మన సామ్రాట్ శ్రీవల్లితో పూజ చేయించడానికి. మా శ్రీవల్లి రావడానికి మా అబ్బాయి ఒప్పుకోవడమే చాలా ఆనందంగా ఉంది. ఇక అంతా మంచి జరుగుతుంది. ఇద్దరూ ఇలా కలిసే సందర్భం రావటం, అది సీతారాముల కళ్యాణం చేయించడానికి ఇద్దరూ కలవడం, అంతా ఆ దేవుడి దయ. ముందు పూజలో కూర్చోమనండి. అవునమ్మా, వాళ్ళిద్దరి చేత కళ్యాణం జరిపించాలనుకున్నావు కాబట్టి ముందు వాళ్ళిద్దరిని కూర్చోమను. సామ్రాట్, పూజలో కూర్చోండి నాన్నా. బాబు, బ్రహ్మ ముహూర్తం వచ్చేస్తుంది, రండి కూర్చోండమ్మా. శ్రీవారు, మీరు ముంగట కూర్చోవాలి, మీ పక్కనే నేను కూర్చోవాలి. కూర్చోండి.
అమ్మా దంపతులు అందరూ వచ్చి కూర్చోండి. సీతా సమేత